ఇట్స్ ఎ బిగ్ అప్‌డేట్. సో, కొంతమందికి గుడ్ న్యూస్ అని జెప్పి గూడా జెప్పుకోవచ్చు. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎవరైతే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకి ప్రీవియస్ ఎవరైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జేసుకోలేదో మనకి డేట్స్ అయితే ఎక్స్‌టెండ్ అయితే అయినాయన్నట్టు. సో, ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ అయినాయని జెప్పి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలే అని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పి కూడా డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనం చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనమైతే వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం అలైడ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి మీరు కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, ఏహెచ్ఎస్ ఏ కోర్సెస్ చేద్దామనుకున్నా మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఫేజ్ లోపల మీకు సీట్ రాకపోయినా, లేకపోతే బీపీటీ లోపల సీట్ రావాలని చెప్పి అనుకున్నా కూడా, ఏహెచ్ఎస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నా కూడా రూ. 154 ఉంటే సబ్స్క్రిప్షన్. అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ మనకి కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తా నేను. ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు అండ్ దాంతో పాటుగా మనకి ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్ లిస్టు, టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏందని చెప్పి టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏందని చెప్పి టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రతిది కూడా ప్రొవైడ్ చేస్తా ఉంటా. సో, నా వీడియోస్ అన్నీ చూడండి యాప్ లోపల ఫస్టు. దెన్ మనం అయితే లైవ్ కండక్ట్ చేసుకుంటాం. ఆ లైవ్‌కైతే అటెండ్ అవ్వండి. సో దట్ మనం ఏం చేస్తే సీట్ వస్తది, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది నేను డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, బెస్ట్ ఏందంటే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్‌కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారో ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్‌కి అప్లై చేసుకొని ఫేజ్ 1లో సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్‌కి అప్లై చేసుకోరి. సో, ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఎందుకంటే మనకు ఇంతకు లైక్ దీనికన్నా మంచి ఆల్టర్‌నేటివ్ అనేది లేదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ అయితే రాదు. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోతే మాత్రం ఏహెచ్ఎస్ అనేది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అయితది. సో, అప్లికేషన్ పెట్టుకోరి అండ్ దాంతో పాటుగా అప్లికేషన్ అనేది మంచిగా పెట్టుకోరి. నేను అప్లై ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ వీడియో చేసినాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకేనా? అండ్ ఈ అనలిసిస్ గైడెన్స్ లోపల కూడా పార్ట్ అవ్వండి. ఫస్ట్ ఫేజ్‌లోనే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటదన్నట్టు మనకి. సో, సెకండ్ ఫేజ్‌లో సీట్ అనేది రాదు. ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ ఎక్స్‌పీరియన్స్ అయినోళ్ళందరికీ తెలుసు. ఓకేనా? సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. రూ. 154 ఉంటది. ఎన్ని లైవ్‌లు పెట్టుకుంటే అన్ని లైవ్‌లకి ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. జస్ట్ ఫర్ రూ. 154 సబ్స్క్రిప్షన్. ఓకేనా? సో, డూ సబ్స్క్రైబ్. లైక్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకో. సో, వెన్ ఇట్ కమ్స్ టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో, ఈ ఎక్స్‌టెన్షన్ అనేది అఫీషియల్‌గా అయింది మనకి. ఓకేనా? చాలా తక్కువ సార్లు ఇట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ అయితే అయితా ఉంటాయన్నట్టు. సో, ఈ ఆపర్చునిటీని అస్సలే మిస్ చేసుకోకుర్రి. ఓకేనా? మనకి లాస్ట్ డే ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు ఓకేనా. సో, మనకి రీసెంట్‌గా సెకండ్ సాటర్‌డే, సండే ఉండే. ఓకేనా. ఆన్‌లైన్ లోపల మనం అప్లై చేసుకుందాం అనుకున్నప్పుడు సో, మనకి ఎయిత్ రోజు సెకండ్ సాటర్‌డే అయింది కాబట్టి సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమైంది అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోలేదు. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ రాక, ఇన్‌కమ్ సర్టిఫికేట్ రాక అప్లై అనేది చేసుకోలేదన్నట్టు. ఓకేనా. సో, దీనివల్ల కొంతమంది అప్లై చేసుకోవడాన్ని మిస్ అయ్యారు కాబట్టి మనకు మళ్ళీ డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేసిర్రు. అండ్ ఇంకా వేరే అదర్ రీజన్స్ కూడా కావచ్చు. ఓకేనా. సో, ఎక్కువ అప్లికేషన్స్ రాకపోవడము. ఓకేనా. సో, అట్లాంటి థింగ్స్ కూడా ఇన్వాల్వ్ అయితా ఉంటాయన్నట్టు. సో, ఎందుకైతే ఏంది మనకు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేసిర్రు. సో, వి హావ్ టు అప్లై ఆన్‌లైన్. ఓకేనా. సో, ఇది అఫీషియల్‌గా మనకి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. డేట్ ఎక్స్‌టెన్షన్‌కి సంబంధించి. మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఓకేనా. ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ మీరు చేసుకుందాం అనుకుంటే సో, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఓకేనా. మీరు బీపీటీ చేద్దామనుకున్నా, బీఎస్సీ ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ చేద్దామనుకున్నా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం సో, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆర్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, ఇది ఆల్రెడీ కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రీవియస్ నోటిఫికేషన్ మనకి 28థ్ అక్టోబర్ 2025 రోజు నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నట్టు. సో, ఆ నోటిఫికేషన్‌కి కంటిన్యూయేషన్ ఇది. అండ్ మీరు బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ అప్లై చేసుకుందాం అనుకుంటే సో, మనకి డేట్ అనేది 14థ్ నవంబర్ 2025 రోజు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. అంటే ఈరోజు 3 నుండి మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు.
ఓకేనా. ఈరోజు 3 నుండి అంటే 14థ్ నవంబర్ 2025 3 పీఎం నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి. ఓకేనా. మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మనకి 18థ్ నవంబర్ 2025 5 పీఎం దాకా మనకు టైం అయితే ఉంది అన్నట్టు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ కోసం. ఓకేనా. సో, నోటిఫికేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ కోసం ఎర్లియర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 28థ్ అక్టోబర్ 2025 రోజుది రిఫర్ చేయమని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చిర్రన్నట్టు. అండ్ ద మెయిన్ థింగ్ హియర్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్ ఈస్ మీరు ఒకవేళ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయింది కాబట్టి మీరు ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయండి. ఓకేనా. మనకి టైం అనేది 18థ్ నవంబర్ 2025 దాకా ఉంది. ఓకేనా. సో, ఏదైతే షెడ్యూల్డ్ టైమ్ ఉందో ఓకేనా. వితిన్ షెడ్యూల్డ్ టైమ్ నేను ప్రీవియస్ అప్లై చేసుకోలే బ్రో. కాబట్టి సో, అప్లై చేసుకుంటా అనుకుంటే మాత్రం వితిన్ షెడ్యూల్డ్ టైమ్ మాత్రమే మీరు అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. వితిన్ షెడ్యూల్డ్ టైమ్ మాత్రమే మీరైతే మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏం జేయడానికి ఉండదన్నట్టు. సో, ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకొని అండ్ దాని తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ జేసి అప్‌లోడ్ జేయండి. ఈ వెబ్‌సైట్ లోపల. ఓకేనా. alliedhs.tschE అంటాం. సో, ఇది alliedhs.tschE అఫీషియల్ వెబ్‌సైటు. ఇది 3 గంటలకు ఓపెన్ అయితది. ఓకేనా. సో, నేను ఈ వీడియో అనేది అరౌండ్ 2:50కి రికార్డ్ చేస్తున్నా. 3కి ఈ పోర్టల్ అనేది ఓపెన్ అయిపోతది. ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ నేను చెప్తా. ఓకేనా. ఆల్రెడీ వీడియో చేసిన. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. చెక్ చేయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తదన్నట్టు. ఓకేనా. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏదైనా డిఫికల్టీని నువ్వు ఫేస్ చేస్తే ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల నువ్వు ఏదైనా డిఫికల్టీని ఫేస్ చేస్తే టెక్నికల్ హెల్ప్ కోసం ఈ నంబర్స్‌కి ఓకేనా. టెక్నికల్ ఇష్యూస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏమైనా ఉన్నప్పుడు ఈ మెయిల్‌కి మెయిల్ అయితే చేయొచ్చు మనం. అండ్ రెగ్యులేషన్స్, క్లారిఫికేషన్స్ కోసం ఈ నంబర్స్‌కి అండ్ ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ మెయిల్ అడ్రెస్‌కి మనం అయితే మెయిల్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ స్పెసిఫిక్‌గా మేము పేమెంట్ చేసినాం బ్రో నాకు జనరేట్ కాలేదు అనుకున్న సిట్యుయేషన్ లోపల పేమెంట్ కాలేదు అన్న సిట్యుయేషన్ లోపల పేమెంట్ గేట్‌వే ఇష్యూస్‌కు ఈ నంబర్‌కి మనం అయితే కాల్ చేసి అడగొచ్చన్నట్టు. ఓకేనా. సో, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్. సో, మనకి ఇందాకే వచ్చింది ఇన్ఫర్మేషను. సో, దట్ నేను ఫాస్ట్‌గా వీడియో చేసి పెట్టేసిన అయిపోయింది. ఓకేనా. సో, రిజిస్ట్రార్ నుండి మనకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నట్టు. ఓకేనా. సో, ఇట్లాంటి క్విక్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్ని కోర్సులున్నాయి మరే అనే విషయానికొస్తే మనకు ఒక 15 కోర్సులున్నాయి బ్రో. 15 కోర్సులు. పీపీటీ అంటాం, బీఎస్సీ ఎంఎల్టీ అంటాం, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ అండ్ దాని తర్వాత రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ సైన్సెస్, న్యూక్లియర్ మెడిసిన్ అండ్ రేడియోథెరపీ టెక్నాలజీ అని చెప్పి మనకి 15 కోర్సులున్నాయి. ఒకటే సింగిల్ అప్లికేషన్ త్రూ 15 కోర్సులలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో, మీరింకా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం పక్కా చేసుకోరి. మనకెప్పటిదాకా టైం ఉంది? 18 నవంబర్ 2025 5 పీఎం దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఇంటర్మీడియేట్ బ్రో. ఓకేనా. సో, తెలంగాణ లైక్ ఇండియన్ అయ్యుండాలి. తెలంగాణ క్యాండిడేట్ అయ్యుండాలి మెయిన్‌గా. అండ్ మనకి 4 ఇయర్స్‌కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు మన తెలంగాణ లోపల. అండ్ దాంతో పాటుగా ఇంటర్మీడియేట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. సో, ఇంటర్మీడియేట్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్‌లాగా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అని చెప్పి. ఓకేనా. సో, మీరు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మన సెకండ్ ఇయర్ లోపల ఓకేనా. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ లోపల మెయిన్ సబ్జెక్ట్స్‌లా ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ కోర్స్. అండ్ మీరు ఒకవేళ వేరే బోర్డ్స్ నుండి పాస్డ్ ఔట్ అయినా కూడా ఎలిజిబులే. ఏఐఎస్ఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఎస్ఎస్‌ఈ, హెచ్ఎస్‌ఈ, ఎన్ఐఓఎస్, టీఓఎస్ఎస్ ఏ బోర్డ్ అయినా కూడా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్‌లు ఉంటే మాత్రం నువ్వు ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. అండ్ బయాలజికల్ సైన్స్ ఉంది నాకు, ఫిజికల్ సైన్స్ ఉంది, నేను వొకేషనల్ చేసినా అన్నా కూడా యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. అండ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలె. ఓకేనా. మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. యాస్ ఆన్ 31 డిసెంబర్ 2025 వరకి. ఓకేనా. 31 డిసెంబర్ 2025 వరకు మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాల్సి ఉంటది. అండ్ వెన్ కమ్స్ టు బీపీటీ విషయానికొస్తే 4 సంవత్సరాల కోర్స్ ఉంటది. ప్లస్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేయాలి.
అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అనేది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలైడ్ హెల్త్ సైన్సెస్ 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. మొత్తం 4 ఇయర్స్. సో, ఇది కోర్స్ డ్యూరేషన్ విషయానికొస్తే. అండ్ మీరైతే అప్లికేషన్ చేసుకునే ముందు అన్ని డాక్యుమెంట్స్ అనేది దగ్గర పెట్టుకొని అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనకి ఫీ విషయానికొస్తే 2500 అయితే ఫీ అయితే ఉంది ఫర్ ఓసీ అండ్ బీసీ. ₹2500 ఫర్ ఓసీ అండ్ బీసీ అండ్ ₹2000 ఫర్ ఎస్సీ, ఎస్టీ. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీకి మనం పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ రిజిస్ట్రేషన్ ఫీ గానీ, ప్రాసెసింగ్ ఫీ గానీ, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కట్టే ఫీ గానీ, ఇవన్నీ నాన్ రిఫండబుల్ అన్నట్టు. ఓకేనా. ఇవన్నీ గూడా నాన్ రిఫండబుల్. అండ్ మనం ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతది. కాలేజ్‌కి డాక్యుమెంట్లు పంపడం అట్లాంటివి ఏముండయన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు అప్లికేషన్ చేసుకునేడానికి ఎస్ఎస్‌సి మెమో గావాలి, ఇంటర్మీడియేట్ మెమో గావాలి అండ్ 6థ్ క్లాస్‌కెళ్ళి 10థ్ క్లాస్‌కి సంబంధించిన బోనాఫైడ్ 6-10థ్ బోనాఫైడ్ గావాలి. అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన బోనాఫైడ్ గావాలి, టీసీ గావాలి అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటాం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గావాలి. లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇన్‌కమ్ ఉంటే ఇన్‌కమ్ అండ్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ గావాలి. అండ్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఓపెన్ లోపల చదివిర్రనుకో, ఓపెన్ గానీ వేరే స్టేట్‌లో చదివిర్రనుకో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉంటదన్నట్టు. రెసిడెన్స్ సర్టిఫికేట్ మినిమమ్ 4 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్. ఓకేనా. సో, ఆధార్ కార్డ్ అనేది ఉండాల్సుంటది. తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అనేది కావాలి. అండ్ దాని తర్వాత ఫోటో అండ్ దాని తర్వాత సిగ్నేచర్. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ ఒకవేళ పీడబ్ల్యూడీ ఉంటే పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ ఫోటో సిగ్నేచర్ అనేది 100 కేబీ లోపల జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల ఉండాలి. ఓకేనా. 100 కేబీ లోపల జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల ఉండాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ డాక్యుమెంట్స్. ఓకేనా. అదర్ డాక్యుమెంట్స్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. 500 కేబీ ఆర్ అంతకన్నా తక్కువ ఉండాల్సుంటదన్నట్టు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తా. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వస్తది. చెక్ చేయండి. అండ్ పక్కా నాకు ఫేస్ 1లో సీట్ కావాలి బ్రో అని ఎవరైతే అనుకుంటున్నారో, సీట్ రావడానికి ఏం చేయాలి అని చెప్పి తెలుసుకోవడానికి అనలసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని ₹154 పెట్టి అనల్జెసిక్ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వండి. మీరు బీపీటీ కోర్స్ తీసుకుందాం అనుకున్నా, ఏహెచ్ఎస్ తీసుకుందాం అనుకున్నా 2 కోర్సులకు నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. Do follow us for more content. Thank you so much. Signing off.